నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఒక చిన్న వంకి నేను ఇంతకుముందు కూడా చాలా చేశాను. ఇది ఇంకా పెద్దగా చేసాం, చాలా పెద్దగా. ఎలా చేశాను ఏంటని చూపిస్తాను చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంకీస్ చిన్నప్పుడు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఎలా చేశానో కొత్తగా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర ప్లెయిన్ హారం ఉందండి. మన అందరి దగ్గర ఉండేవి కదా ఇంతకుముందు, మొత్తం ప్లెయిన్ హారాలు చాలా ప్లెయిన్ ఉంటాయి కదా. ఆ హారం ఇది. ప్లెయిన్ హారానికి ఏం చేసామంటే లాకెట్ తీసేసి రెండు హారం కలిపి ఇక్కడ జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసేసి బొట్టుమాలలు ఇచ్చేసామన్నమాట. దానికి ఏంటంటే మొత్తం బొట్టుమాలలు కావాలన్నారు. చిన్న సైజు బొట్టుమాలలు ఇవి. మళ్ళీ ఎంత అంటారు, అందుకే చెప్తున్నాను. 800 మిల్లీ బొట్టుమాలలు ఇవి. ఫస్ట్ సైజ్ ఇదే, చిన్న సైజ్ అంటే లీస్ట్ సైజ్ ఇదే 800 మిల్లీ బొట్టుమాలలు. అవి పెట్టేసుకున్నాం అనమాట. మొత్తం ఫుల్గా కావాలన్నారు. మొత్తం బొట్టుమాలలు పెట్టేశాము. రెడ్ వైట్ స్టోన్ ఇచ్చేసి మన కలర్ ఎప్పుడు చెప్తాను కదా, ప్లెయిన్ కాబట్టి ఏదైనా పర్లేదు. దీనికి ఏంటంటే రెడ్ వైట్ ఇచ్చేసాము. సింపుల్గా ఇప్పుడు ఏంటంటే మొత్తం బొట్టుమాలలు హారంలాగా ఉంది, బొట్టు హారంలాగా రెడీ అయింది. అలా మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ది, మీకు చూస్తే అర్థమవుతుంది. పాతవి ముత్యాలు సింగిల్ లైన్ ఉన్నాయి అనమాట. వాళ్ళ మదర్వి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు డాటర్స్ పంచుకున్నారు పెద్దవాళ్ళు. అందుకని ఏం చేస్తామంటే వాళ్ళ మదర్ దగ్గర ఉన్న ఒక సింగిల్ లైన్ని ఒక డాక్టర్కి షార్ట్గా కావాలన్నారు, ఒక డాక్టర్కి లాంగ్గా కావాలన్నారు. అక్క చెల్లెళ్ళు పెద్ద వయసు వాళ్ళు అనమాట వీళ్ళకి కూడా. అందుకని సింగిల్ లైన్, ఒకరికేమో రూబీ ముత్యం ఇచ్చేసి, ఒకళ్ళకేమో ఇట్లా రూబీస్ డ్రాప్స్ లాగా ఇచ్చేసి చేసిచ్చాను. సపరేట్గా ఒక లైన్ని ఉన్న. అంతకుముందు వాళ్ళ మదర్ సింగిల్ లైన్ వాడేవాళ్ళు, చాలా పెద్ద ఆవిడ. అది తీసేసి ఇప్పుడు 2 లైన్స్ ఇలా పెద్దవాళ్ళకి ఇది కూడా చేసిచ్చామన్నమాట. అలాగున్న ఒక లైన్ని కూడా మనం ఏంటంటే లెంగ్త్ తనకు ఒకళ్ళకి 19 కావాలన్నారు, ఒకళ్ళకి 14 కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఫస్ట్ ఒకటి షార్ట్ తీసేసుకొని రూబీస్ పెట్టేసుకొని, ఇంకొకరికి ఏంటంటే లెంగ్త్ అడిగారు. ఆ చిన్న లైన్ని 2 చేయాలి కాబట్టి లెంగ్త్ కోసం ఏం చేసామంటే ముత్యం రూబీ యాడ్ చేసేసి కొంచెం లెంగ్త్ ఇచ్చేసాము. 2 హుక్స్ యాడ్ చేశాను. అంతకుముందు ఏంటంటే ఇట్లా పైనుంచి వేసేసుకునేవాళ్ళు కాబట్టి హుక్ లేదు. ఇప్పుడు 2 హుక్స్ యాడ్ చేసేసి 2 సపరేట్గా చేసిచ్చాను. మీకు ఎవరికైనా కూడా ఇలా సపరేట్గా కావాలి, ఏదైనా ఉన్నాయి చిన్నవి, ఇప్పుడు ఇది వేస్ట్ కాకుండా ఒకళ్ళకే ఇద్దరికి షేర్ చేసుకోవాలి కాబట్టి వేస్ట్ కాకుండా ఒకదాన్ని ఇద్దరికి చేసిచ్చాము. ఇద్దరికి వాళ్ళ మదర్ మెమరీస్ ఉంటాయి, అందుకని చెప్పి అలా చేసుకుని కరిగిచ్చేయకుండా అనమాట. లేకపోతే ఇట్లా పాత ముత్యాలంతా చాలా కరిగిస్తే ఏం రావు. పాత బంగారం అంతా ఏదో ఉంటుంది, అది ప్యూరిటీ ఉండదు. అందుకని చెప్పి కరిగికుండా ఇప్పుడు ఇద్దరికి ఇలా షేర్ చేసాము. ఇది ఇప్పుడు ఇంకా 1 or 2 జనరేషన్స్ పాస్ చేయొచ్చు. నీట్గా ఉన్నాయి, చాలా లేటెస్ట్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ ఇంతకుముందు ఇలాగే సేమ్ వేసుకున్నారు నట్స్. ఇట్లా అవే నట్స్ అనమాట, పాతవే నట్స్ పగడాలతో ఉంది. కాకపోతే ప్లెయిన్ లాకెట్ ఉంది, కొంచెం నల్లగా అయింది. ఇప్పుడు ఏం చేశానంటే పాలిష్ చేయించేసి కింద ముత్యము కోరల్ డ్రాప్ వేయించేసి మళ్ళీ సేమ్ అవే గుచ్చిచ్చేసాను. ఇంకా అవుతుంది హుక్ వేయాలన్నమాట. సేమ్ ఉన్నదానికే ఏం లేదు, సింపుల్గా లేజర్లో పాలిష్ చేయించేసి లేజర్లో కింద లూప్స్ పెట్టేసి పగడము ముత్యము అట్లా కాంబినేషన్ ఇచ్చేసాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మరీ బోర్గా లేకుండా కొంచెం ఇప్పుడు షైన్ అవుతుంది. ఇలా షైనింగ్ వచ్చింది, కలరు అదంతా డిఫరెంట్గా ఉంది. లేకపోతే లాకెట్ చిన్నదైపోయింది, పూసలు పెద్దగా అయిపోయి ప్లెయిన్గా ఓల్డ్గా ఉందన్నమాట. ఇలాంటి చిన్న మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు మనం. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక చిన్న లాకెట్ వేరే దాంట్లో ఇలా ఉందన్నమాట. నేను ఇదేంటంటే ఇట్లా ఉంది తిరిగి, ఇలా వేరే దానికి హ్యాంగ్ అవుతూ ఉంటే నేను దాన్ని ఫ్లిప్ చేసేసి ఇప్పుడు లాకెట్కి ఏం చేశానంటే ఒక రింగ్స్ పెట్టించేసుకొని ఇటు లింకులు లాకెట్ మొత్తం ఫ్లిప్ చేశాను. ఫ్లిప్ చేసేసి లింక్స్ పెట్టేసుకొని ఇక్కడ ముత్యాలు వేసేసి ఇక్కడ రష్యన్ ఎంబ్రాయిడరీ ఇవి ఇచ్చి లాకెట్ లాగా ఒక చిన్న పెండెంట్ని ఇప్పుడు పెద్ద లాకెట్ లాగా ఇట్లా చేసామన్నమాట. బ్యాక్ స్క్రూ ఇచ్చాను, ఎప్పుడు చెప్తాను కదా. వీళ్ళు చాలా చేయించుకున్నారు, వాళ్ళ డాటర్ యూఎస్ వెళ్ళేటప్పుడు అనమాట. చాలా తీసుకొచ్చారు. చేయించుకున్నాక ఇంకా మిగిలినవన్నీ తనవి ఇప్పుడు ఏంటి వాడనవన్నీ తీసుకొచ్చారు. ఇలా చాలా చేసి ఇచ్చాను సింపుల్గా. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అలాగా వేసుకోవడానికి కూడా ఇప్పుడు ఇది బాగుంది. లేకపోతే ఇంత చిన్న పెండెంట్ వేరే నక్లెస్లో తీసేసింది, అది కనిపించదు అనమాట. అందుకని చెప్పేసి దాన్ని తీసేసి ఇప్పుడు పెద్దగా చేసి ఇచ్చాం. ఇలా సింపుల్వి వాడడం ఏదైనా ఉన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. తీసుకొచ్చారంటే అన్నీ ఒకసారి చూసుకొని ఏమేమి ఉన్నాయి ఏం లేవు. ఇది లాస్ట్ టైమే కొంచెం యూజ్ కావట్లేదని పక్కన పెట్టాం వాళ్ళ డాటర్ది. తను ఇంకెళ్ళిపోయాక అప్పుడు అర్జెంట్లో యూఎస్ అని చెప్పి ఫాస్ట్గా చేసి ఇచ్చాము. ఇప్పుడు తర్వాత తీసుకొచ్చారు, ఇవన్నీ చేసి ఇచ్చాను. అలాంటి మన దగ్గర ఏదైనా ఉన్నా కూడా తీసుకొస్తే కమ్మలు కానీ ఏదైనా పర్లేదు. వాడలేను అనుకుంటే ఏదైనా వేరేగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్తుంటాను కదా, ఇట్లా వైట్ నక్లిస్ తీసుకొచ్చి ఏం అడుగుతారో మ్యాంగోస్ అవన్నీ ఇలా పెట్టి చూపిస్తాము. వాళ్ళు ఓకే అనుకున్నాక ఏ మోడల్ కావాలో చేసుకోవచ్చు. ఇవి ఇంకా పాలిష్ అవ్వలేదు, అవుతున్నాయి. ఇప్పుడు ఇలా తీసుకొచ్చారనమాట ఒకటి. దీనికి ఏం చేసామంటే ఇలా మ్యాంగోస్ సెట్ చేశాను. మ్యాంగోస్ కావాలన్నారు, అందుకని మ్యాంగోస్ రూబీ స్టోన్వి ఇలా ఇంక ఇప్పుడు లేజర్కి వెళ్తాయి అనమాట. లేజర్కి వెళ్ళాక మొత్తం అన్నీ కలిపి ఒకసారి పాలిష్ చేపిస్తాం. ఇది వాళ్ళది పాతది, తర్వాత నేను వీడియో కూడా పెడతాను. కాకపోతే అసలు చూపిద్దాం మొత్తం అన్నీ. ఇది పాతది, మేము అసలు ఏం టచ్ చేయం, జస్ట్ ఇప్పుడు ఇది పాతది ఇలాగే ఉంది. ఇవి సపరేట్గా ఇప్పుడు మ్యాంగోస్ చేసుకున్నాం. ఎన్ని కావాలి, ఏ సైజు, ఎంత గ్యాప్ దాన్ని బట్టి చూసుకొని
ఇలా మ్యాంగోస్ చేసేసుకున్నాము. చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది లేజర్‌కి వెళ్ళిపోతది. అది లేజర్‌లో మార్కింగ్ చేసి పంపించేస్తాం. ఏ స్టోన్‌కి ఎంత గ్యాప్ ఏంటి అనేది. ఇది ఇప్పుడు లేజర్‌కెళ్తది. లేజర్‌కెళ్ళిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి మళ్ళీ పాలిష్ చేపిస్తాం. దీనికి ఇంకా ఒక ఇటు ఇది ఇంకా దగ్గరికి రావాలి. ఇటు అవుతున్నాయి అనమాట. అవి కూడా అయిపోయిన తర్వాత ఒకేసారి ఇప్పుడు లేజర్‌కి పంపిస్తే ఈలోపు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. మ్యాంగోస్ ప్రతి మ్యాంగోకి ఇలా ఫేసింగ్స్ ఉంటాయి. రైటు, లెఫ్ట్ మనం అది ఫేసింగ్స్‌ని బట్టి ఇటువి, అటువి చేసేసుకొని దేనికి ఎన్ని కావాలో అలా చేసేసుకొని ఇప్పుడు చేపిచ్చేస్తామనమాట. అంతా ఇప్పుడు ఇది రెడీగా ఉంది. మీ నెక్లెస్‌లు ఇంకేం టచ్ చేసే పనే ఉండదు. జస్ట్ ఇది లేజరు, పాలిష్ వర్క్ అయిపోతది అంతే ఇది. మీకు అయిన తర్వాత పిక్ కూడా పెడతాను చూడండి. అసలు ఫస్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా ఉంటది. మీరు ఇచ్చిన నెక్లెస్ ఇది. ఇప్పుడు నేను తయారు చేసుకున్నవి ఇవి. ఏవైనా గానీ అంతే అన్నీ సెపరేట్‌గా చేసేసుకుంటాం. తర్వాత మొత్తం లేజర్‌లో క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ లేజర్‌లో జాయింట్ అయిపోతాయి. అందుకని మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్నాయి ఇలాంటివి తీసుకొచ్చారంటే ఏం కావాలో చెప్తే డిఫరెంట్‌గా చేసిస్తాం. మ్యాంగోలు బొట్టుమాలలు అయితే అసలు లైట్ వెయిట్ కాబట్టి నడుస్తానే ఉన్నాయి. మళ్ళీ ఇది వెయిట్ ఎంత అని అడిగితే 900 మిల్లీ, 800 మిల్లీ సైజుని బట్టి ఉంటాయండి మ్యాంగోస్. ఇంకా పెద్దయి అంటే మరీ పెద్దయి ఏం పెట్టము. ఈ రేంజ్‌లోనే ఉంటాయి. 800, 900 అంతే. అటు ఇటుగా ఈచ్ మ్యాంగో. అట్లా మీది ఎవరిదైనా ఉన్నాయి తీసుకొచ్చి మీరు బడ్జెట్ అది చెప్తే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి, ఎన్ని పెట్టుకోవచ్చో చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైప్ చేయండి. ఎందుకంటే మీ అందరి దాకా రావాలి. ఇంకా చాలా చేస్తుంటాము. బ్యాంగిల్స్ అనేంటి ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డిఫరెంట్‌గా చేసినవి వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.